అలా నేను చేసావు. వెనిజువేలాలో భూకంపం సంభవించింది. కేవలం ఒకే ఒక నిమిషంలో కొన్ని వేల బిల్డింగ్స్ కూలిపోయాయి. కొన్ని వందల మంది ప్రాణాలని కోల్పోయారు. అయితే ఇక్కడ సైంటిఫిక్గా వెనిజువేలా, కాలిఫోర్నియా, జపాన్ ఈ 3 చోట్ల ఒకేసారి కొన్ని సెకండ్స్ల వ్యవధిలో భూకంపం వచ్చింది. దీనికి కారణం ఏంటి అనే దాని మీద సిస్మిక్ సంబంధించినటువంటి సైంటిస్టులు అధ్యయనం చేస్తూ ఉన్నారు. అమెరికాలో ఉండే కాలిఫోర్నియాకి అలాగే వెనిజువేలాకి మధ్య చాలా డిస్టెన్స్ ఉంది, అలాగే జపాన్కి చాలా డిస్టెన్స్ ఉంది. మరి ఇంత డిస్టెన్స్లో ఉన్నప్పటికీ ఈ 3 ప్రాంతాల్లో ఒకేసారి సీక్వెన్స్గా ఎలా వచ్చాయి, గొలుసు కట్టుగా వచ్చినట్టు భూకంపం వచ్చింది. వెనిజువేలాలో 7.3 రిక్టర్ స్కేల్ మీద నమోదైంది. కాలిఫోర్నియాలో 7.2, జపాన్లో 6.8 సుమారుగా నమోదైంది కొన్ని సెకండ్ల వ్యవధిలో. భారీగా ప్రాణ నష్టం వెనిజువేలాలో సంభవించింది. దక్షిణ అమెరికా ప్రాంతం. కాలిఫోర్నియాలో భయకంపితులయ్యారు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు బయటకు వచ్చేసారు. జపాన్లో అదే పరిస్థితి. జపాన్లో భూకంపాలు అనేవి తరచూ వస్తూ ఉంటాయి. యాక్చువల్గా మొత్తం ప్రపంచంలో ఈ సెస్మిక్ జోన్స్ అనేటువంటి వాటిని ఐడెంటిఫై చేశారు. దాని ప్రకారం జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5. ఈ జోన్ 5లో ఉన్నటువంటి ప్రాంతాలు భూకంప ప్రభావిత ప్రాంతాలు, తీవ్రమైనటువంటి భూకంప ప్రాంతాలు. ఆ జోన్ 5లో ఉన్నాయి వెనిజువేలా. మరి ఆ వెనిజువేలాలో ఇప్పుడు తీవ్ర భూకంపం వచ్చింది. కొన్ని నిమిషాల్లోనే, ఒక్క నిమిషంలోనే కొన్ని వేల మంది, దాదాపు 25,000 మంది ఈ శిథిలాల కింద ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 300 మంది చనిపోయారని చెప్పి చెప్తున్నారు. ఇంకా కొన్ని వేల మంది శిథిలాల కింద ఉన్నారు. ఆ శిథిలాల నుంచి వాళ్ళని బయటికి తీసుకొస్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా వెనిజులా మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేశారు. వెనిజులాని మళ్ళా రీబిల్డ్ చేయడానికి అక్కడ ఉండేటువంటి పౌరులకి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం అంతర్జాతీయ సమాజం చేస్తూ ఉంది. అయితే ముందస్తుగా దీన్ని కనుగొలేమా అంటే కనుగొనవచ్చు. గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఈ భూకంపం రావడానికి కొన్ని సెకండ్స్ ముందే అలర్ట్ చేసింది అని చెప్పి చెప్తున్నారు. దానికి ఒక టెక్నాలజీని ఉపయోగించారు. బట్ ఆ ఆండ్రాయిడ్ ఫోన్స్ని సిగ్నల్స్ వచ్చినప్పటికి కూడా కొంతమంది జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. కొంతమంది ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా బిల్డింగ్స్లో నుంచి బయటికి వచ్చేసారు. అంటే ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ అలర్ట్ చేసింది. అలర్ట్ చేసినటువంటి టెక్నాలజీ మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే భూకంపాలకు సంబంధించిన ఆనవాళ్ళు, లేదంటే భూకంపాలు ఎప్పుడు వస్తాయని తెలుసుకోవడానికి అన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ భూకంపం సంభవిస్తే భారీ నష్టం సంభవించేటువంటి అవకాశం ఉంది, భారీ నష్టం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ప్రత్యేకించి జోన్ 2, జోన్ 3లో ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే సేఫ్ జోన్లోనే ఉన్నాం. హైదరాబాదు, తెలంగాణ జోన్ 2లో ఉన్నాయి. ఎందుకంటే పీఠభూమి, దక్కన్ పీఠభూమి కాబట్టి హైదరాబాదు సేఫ్ జోన్లో ఉంది. కానీ భద్రాచలం, కొత్తగూడెం ఆ ప్రాంతం జోన్ 3లో ఉన్నాయి. అలాగే విజయవాడ, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు అక్కడ వరకు జోన్ 3, జోన్ 2 మిక్సింగ్లో ఉంది. అంటే దాదాపుగా గతం చరిత్రను చూస్తే ఇప్పటి వరకు రిక్టర్ స్కేల్ మీద 5.2, 5.3 నమోదయ్యింది. అప్పుడప్పుడు ప్రకంపనలు వస్తూ ఉంటాయి. వీటి కారణంగా స్వల్ప ప్రకంపనల కారణంగా అప్పుడప్పుడు మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ప్రాణ నష్టం అపారంగా సంభవించేలాగా, ఆస్తి నష్టం సంభవించేలాగా మనకేం కనిపించలేదు. కాబట్టి జోన్ 2, జోన్ 3లో ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి సేఫ్ సైడ్. కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, పర్యావరణ విధ్వంసం, ఇవన్నీ కూడా సిస్మిక్ జోన్స్ ఏవైతే ఫైనల్ చేశారో దాని ప్రకారమే భూకంపాలు వస్తాయని చెప్పి మనం చెప్పలేము. ఉదాహరణకు వెనిజువేలాలో వచ్చినటువంటి భూకంపం యాక్చువల్గా భూమి కింద 200 మీటర్ల కింద అది కేంద్రీకృతమయ్యి భూకంపం వచ్చింది. అదే కనుక ఈ 200 కిలోమీటర్లు కాకుండా ఇంకా పైభాగాన్ని ఉందనుకోండి, ఇంకా పైభాగానికి కనుక ఈ భూకంప కేంద్రం ఉన్నట్టయితే భారీ నష్టం సంభవించేది. 200 కిలోమీటర్ల లోపల కాబట్టి ఇది జరిగింది, పెద్దగా నష్టం జరగలేదు. అదే దగ్గరలో భూకంప కేంద్రం ఉన్నట్టయితే, భూగర్భంలో భూకంప కేంద్రం అంటే భూభాగం నుంచి కిందకి లోతు నేను చెప్పేది, ఆ లోతు కనుక తక్కువ లోతులో కనుక భూకంప కేంద్రం ఉంటే భారీ నష్టం జరుగుతుంది.
సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మన పరిస్థితి ఏంటి అనేది కూడా జనరల్గా ఇప్పుడు కాలిఫోర్నియాలో, జపాన్లో, వెనిజువేలాలో వచ్చినటువంటి భూకంపాలు చూసిన తర్వాత ఇప్పుడు మనం ఏ జోన్లో ఉన్నామని చెప్పి చాలామంది ఐడెంటిఫై చేస్తున్నారు. ఇవాళ దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఎక్కడికో వెళ్ళవసరం లేదు, మన మొబైల్లోనే ఏఐ యాప్ని అడిగినా చెప్తుంది, లేదా గూగుల్ని అడిగినా కానీ గూగుల్ చెప్పేస్తుంది. ఇప్పుడు గూగుల్ని నేను గూగుల్ని అడిగితే ఏం చెప్తుందంటే తెలంగాణ దక్కన పీఠభూమి కాబట్టి జోన్ 2లో ఉంది, అయినప్పటికీ ఇక్కడ రాక్ ఎక్కువ ఉంది, ఈ రాక్ని ధ్వంసం చేస్తున్నారు కాబట్టి భూకంపాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అలాగే నేషనల్ బిల్డింగ్ కోడ్ అనేది ఒకటి ఉంది, నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా. అంటే ఏ ఏ ప్రాంతాల్లో బిల్డింగ్స్ ఎలా కట్టాలి, ఎలాంటి స్ట్రక్చర్స్ని అక్కడ అనుమతించవచ్చు, దానికి ఏ మెటీరియల్ వాడచ్చు, దానికి ఎలాంటి ఇంజనీరింగ్ కావాలి, ఇవన్నీ కూడా నేషనల్ బిల్డింగ్ కోడ్ కింద వస్తాయి. దాని ప్రకారమే నిర్మాణాలు ఉండాలి, కానీ దానికి విరుద్ధంగా నిర్మాణాలు ఉంటున్నాయి. ఆ కారణం చేత భూకంపాలు రావడానికి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు సిస్మిక్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. ఉదాహరణకు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో కొండల్లో గుట్లు ఉండేవి ఇంతకుముందు, ఇవాళ కొండలు లేవు, కరిగించేశారు, గుట్టలు లేవు, కొట్టేశారు. మనకు కనిపిస్తుంది కేవలం ఒక ఎడారి లాగా, కాంక్రీట్ జంగిల్ లాగా కనిపిస్తుంది మనకి. ఒకప్పుడు హైదరాబాదు కొండలు గుట్టలతోటి ఊటిని తలపించేలాగా ఉండేది. పైగా ఇక్కడ ఉండేటువంటి రాళ్ళు చలువ రాళ్ళు, సమ్మర్లో మీకు ఉక్కపోత ఉండదు హైదరాబాద్లో, కానీ ఇప్పుడు ఉక్కపోతుంది, అన్నీ ఉన్నాయి, చెమట కూడా వస్తుంది. ఇంతకుముందు చెమట వచ్చేది కాదు ఎంత ఎండ ఉన్నా కానీ. అంటే వాతావరణ పరిస్థితి మారిపోతూ ఉంది. ఈ వాతావరణ పరిస్థితి మారిపోతున్నటువంటి తరుణంలో మీకు అందుకే కోడ్ ఎన్బిసి, నేషనల్ బిల్డింగ్ కోడ్ అనేది ఒకటి ఉంది. ఆ నేషనల్ బిల్డింగ్ కోడ్ని వీళ్ళు అనుసరించట్లేదు, ఇది ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పి చెబుతున్నారు. సో కాబట్టి భూకంప నిరోధక నిర్మాణ మార్గదర్శకాలు అనేవి పాటించాలి. అలాగే ఈ భవన నిర్మాణం చేసేటువంటి వాళ్ళు మొత్తం చుట్టూరు ఎంత వదిలిపెట్టాలి ఏంటి నామ్స్ ఉంటాయి, ఈ నామ్స్ని ఎవరు పాటించట్లా. నామ్స్ని పాటించకపోగా అట్లీస్ట్ ఫైర్ జరిగినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా అనువుగా ఈ బిల్డింగ్స్ కట్టడం లేదు. ఇది ఎప్పటికైనా ప్రమాదమే. భూకంపం స్వల్పంగా వచ్చినా ప్రమాదమే. తెలుగు రాష్ట్రాల్లో ఆ విధమైనటువంటి ఆర్కిటెక్ట్ తోటి బిల్డింగ్లు కడుతున్నారు అనేది రిపోర్ట్స్ వస్తున్నాయి. కాలిఫోర్నియా, జపాన్, వెనిజువేలా ఈ 3 చోట్ల ఒకేసారి ఎలా వచ్చాయి అనే దాని మీద అధ్యయనం చేస్తున్నారు సిస్మిక్ సైంటిస్టులు. ఆ అధ్యయనం కనుక బయటకు వస్తే అసలు మనం జోన్ 2, జోన్ 3లో ఉన్నప్పటికీ సేఫ్ జోన్లో ఉన్నామా లేదా అనేది బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రస్తుతానికైతే మనం సేఫ్ కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి విధ్వంసం ఇలాగే కొనసాగుతూ పోతే అప్పుడు మనం జోన్ 4లోకో జోన్ 5లోకో వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుందేమో అనేది ఇప్పుడు సర్వసాధారణంగా మాట్లాడుకుంటున్నారు. బట్ అంత ఈజీ కాదు సైంటిఫిక్గా. బట్ సైంటిఫిక్గా ఏదైనా సాధ్యం అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే కాలిఫోర్నియా, జపాన్, వెనిజువేలాలో ఒకేసారి వచ్చిందంటే ఈ సైంటిస్టులు కూడా అందన విధంగా ఏదో భూపొరల్లో అడుగున జరుగుతుంది అనేటువంటి అనుమానంతో ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు. అది బయటకు వస్తే కానీ అసలు ఈ భూకంపాలకు సంబంధించినటువంటి అసలు వ్యవహారం ఏంటి అనేది మనకు తెలియదు. మనం ఏ జోన్లో ఉన్నాం, మనం ఈ జోన్లో ఉన్నాం కాబట్టి సేఫ్ సైడ్ అనుకోవచ్చా కాదా అనేది దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.